తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహంపై వైసీపీ చేస్తున్న విమర్శలు కేవలం వారి రాజకీయ అసూయకు నిదర్శనం. అమరావతిలోని నీరుకొండ వద్ద ఏర్పాటు చేయబోయే ఈ 300 అడుగుల భారీ విగ్రహం ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ ఒక గర్వకారణం. దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటిగా, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతోందని చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. కూటమి ప్రభుత్వం కేవలం కొండపై కొంత స్థలాన్ని మాత్రమే ఈ స్మృతి వనం కోసం కేటాయించింది. ఈ భారీ నిర్మాణానికి అయ్యే సుమారు 1750 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సామాన్య కార్యకర్తలు తమ సొంత నిధులతో స్వచ్ఛంద విరాళాల ద్వారా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవం కోసం అభిమానులు ఇచ్చుకుంటున్న నిధులపై అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరం. రెండవది, ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భారీ టూరిజం హబ్ గా మారబోతోంది. గుజరాత్ లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏ విధంగానైతే ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ ఆ రాష్ట్రానికి భారీ ఆదాయాన్ని మరియు స్థానికులకు వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తుందో, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం కూడా అదే స్థాయి అభివృద్ధిని తీసుకొస్తుంది. 14 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ స్మృతి వనంలో మ్యూజియం, గ్రంథాలయం, మినీ థియేటర్ మరియు కన్వెన్షన్ సెంటర్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఇది ఏపీ సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతుంది. చివరగా, ఎన్టీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక ప్రభంజనం. తెలుగువారు అనే గుర్తింపును ఢిల్లీ పీఠం వరకు చాటి చెప్పిన ధీశాలి ఆయన. 2 రూపాయలకే కిలో బియ్యం పథకంతో పేదవాడి ఆకలి తీర్చిన, పక్కా ఇళ్ల నిర్మాణంతో నిరుపేదలకు నీడనిచ్చిన, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన అది ఆయనకే సాధ్యమైంది. మద్రాసీలుగా పిలువబడుతున్న కాలంలో నేను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకునేలా చేసిన ఆ యుగ పురుషుడికి కృతజ్ఞతగా ఈ విగ్రహాన్ని నిర్మించుకుంటున్నారు. అటువంటి మహనీయుడిపై విషం చిమ్మే ముందు ప్రతిపక్షాలు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం నుంచి నయా పైసా ఆశించకుండా తమ సొంత బలంతో ఒక అద్భుత కట్టడాన్ని నిర్మిస్తుంటే దానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి బురద చల్లడం భావ్యం కాదు. ఈ నిజాలను దాచిపెట్టి చేసే దుష్ప్రచారాన్ని తెలుగు ప్రజలెవరూ నమ్మరు.